కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా, మనం ప్రార్థన చేస్తూ దేవునికి ఇష్టంగా కొనసాగాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇబ్బందులు వచ్చినా, శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా, మరి వారు యోసేపు గారిని మనం చూసుకున్నాం కదా అండి. యోసేపు గారిని మనం చూస్తున్నాం కదా. తండ్రికి దూరం అయ్యాడా, అన్నాలు జరగొట్టబడా, ఇలా ఎన్నోసార్లు చెప్పుకున్నాం కదా. అన్ని హింసలు పొందిన యోసేపు గారు ఏం చేయాల? దేవుని విడిచిపెట్టల. ఇది గుర్తుపెట్టుకోండి. ఎన్ని హింసలు, ఎన్ని చేయని పనులు కూడా చేసినట్టు నిందలు వచ్చినప్పుడు యోసేపు గారు దేవునిని విడిచిపెట్టల. కాబట్టి యోసేపు గారికి దేవుడు తోడుగా ఉన్నాడు. కాబట్టి మనం కూడా ఏంటంటే, మనం చేసే పరిచర్య కావచ్చు, కుటుంబ పోషణ విషయంలో పడే ప్రయాస కావచ్చు, బిడ్డల విషయంలో పడే ప్రయాస కావచ్చు, మన పనిపాటుల్లో కావచ్చు, చేసే కష్టంలో కావచ్చు, మన ప్రతి ప్రయాసలో ప్రభు మనకు తోడుగా ఉండి కావలసిన శక్తి సామర్థ్యము, కావలసిన సిద్ధపాటు, కావలసిన వనరులు, కావలసిన దీవెన తప్పనిసరిగా ఇస్తాడు. ఇది గుర్తుపెట్టి తప్పనిసరిగా ఇస్తాడు. దేవుడు ఒకని మీద ఒక భారం ఉంచినప్పుడు దానికి తగినటువంటి బలాన్ని కూడా ఇస్తాడు, దానికి తగిన జ్ఞానాన్ని ఇస్తాడు, దానికి తగిన సహవాసాన్ని ఇస్తాడు, దానికి తగినటువంటి దీవెన ఇస్తాడు. కాబట్టి మనం